హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్స్. ఈరోజు సింపుల్గా త్వరగా అయిపోయి ఉగ్గాని చేసుకుందాం. ఇది టిఫిన్గా స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉగ్గానిలో కారపొడి చేసుకుందాం. పుట్నాల పప్పు, ఉప్పు, కారం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కోసి పక్కన పెట్టుకుందాం. వాటర్లోకి మురుమురాలు వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందామండి. నూనె కాగిందండి, ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేగిందండి, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకుందామండి, కొంచెం వేగనిద్దాం. ఆనియన్ ముక్కలు వేగాయి కదండి, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకుందాం. ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు బాగా కలిపి మగ్గనిద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం. బాగా కలిపి 2 నిమిషాలు వేగనిద్దాం. చూడండి, తాలింపు బాగా వేగి దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న మురుమురాలంతా ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు బొరుగులు, తాలింపు బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుట్నాల పొడి తగినంత వేసుకొని బాగా కలుపుకుందాం. అందులోకి కొంచెం నిమ్మరసం వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.